హాయ్ అండి. మనం రోజు తినే ఫుడ్లో పచ్చడి అనేది కంపల్సరీ ఉండాలని చాలామంది అనుకుంటూనే ఉంటారు కదా. అలాంటి పచ్చళ్ళలో టమాటో పచ్చడి ఎప్పుడు స్పెషలే. అలాంటి టమాటో పచ్చడిని అందరూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎండతో కూడా పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఈ టమాటో పచ్చడి కోసం నేనైతే కంప్లీట్గా పండిన టమాటోల్ని 1 కేజీ వరకు తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దానిపైన ఉండే తడిని ఎక్కడ లేకుండా ఇలా ఒక క్లాత్తో కంప్లీట్గా తుడిచేసుకుని కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కకు తీసేసుకుని ఇదే కడాయిలోకి ఒక 60 గ్రాముల వరకు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న కేజీ టమాటోలకి ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్పైసీగా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసేసి ఇప్పుడు ఇదే కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నింటినీ వేసి ఒక్కసారి కలుపుకొని కడాయి మీద మూత పెట్టి టమాటో ముక్కలు అనేది కొంచెం అయితే మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడగా ఒక 40 నుంచి 45 గ్రాముల వరకు కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 75 గ్రాముల వరకు శుభ్రం చేసి పైన ఉండే తుక్కు నారా తీసేసిన చింతపండు అయితే వేసుకుని ఒక్కసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనకి టమోటాలు అనేది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, మగ్గించిన టమోటాలు అనేది ఇలా కొద్దిగా లూజ్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక పొడిగా ఉన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు ఇంకా ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒక్కసారి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిని కంప్లీట్గా పైన ఉండే పొట్టు తీసేసి ఇందులోకి వేసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన టమాటో గుజ్జు మొత్తాన్ని వేసుకుని పచ్చడిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి మనం తీసుకున్న కేజీ టమాటోలకు గాను ఒక 400 గ్రాముల వరకు అయితే పల్లి నూనె పడుతుంది. ఇందాక ఆల్రెడీ మనం 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాం కాబట్టి దానిని తగ్గించుకుని మిగతా ఆయిల్ని అయితే ఇందులోకి వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోకి పోపు కోసం ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకున్న తర్వాత 3/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 3/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుని పోపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని వేడి మీదే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. పోపు వేడిగా ఉన్నప్పుడు ఇలా పచ్చడి వేసి కలుపుకుంటే చేదొస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదు. ఇలా వేడి మీద పచ్చడి వేసుకుని కలుపుకుంటే ఏంటంటే ఎక్కడైనా తడి, చెమ్మ లాంటివి ఉంటే పచ్చడిలో అవి లేకుండా పచ్చడి అనేది ఎక్కువ కాలం పాటు ఫ్రెష్గా ఉంటుంది. చల్లగా అయిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది.